తుమ్మల గారి మాటల్ని విందాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు వంశీ. హై టు ఆల్ ద మీడియా పీపుల్. చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని ఇలా చూడడం లైవ్లో. సో యా ఈరోజు మా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. ఇట్స్ కమింగ్ ఆన్ Feb 6th టు యువర్ నియరెస్ట్ థియేటర్స్. సో ఈ రోజంతా ఒక మ్యూజిక్ గురించి, సౌండ్ గురించి డిస్కషన్ వెళ్తుంది కాబట్టి ఐ వుడ్ లైక్ టు టాక్ మై ఒపీనియన్ టువర్డ్స్ ఇట్. సో ఫస్ట్లీ, సినిమాకి మ్యూజిక్ అండ్ సౌండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్, యూ ఆల్ నో దట్. సో దానికి ప్రాణం పెట్టి పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్లు దొరికినప్పుడు సినిమా లెవెల్ ఖచ్చితంగా ఇంకొక 4-5 మెట్లు పైకి వెళ్తుంది. మా విషయంలో ఒక 100 మెట్లు పైకి వెళ్ళింది చందు రవి రావడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ ఇద్దరికి ఐ కాంట్ ఆస్క్ మోర్ దెన్ ఫర్ దిస్ అనుకుంటా. నా ఫస్ట్ సినిమాకే ఇంత మంచి పాటలు అంటే, ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి. మేము 3 సాంగ్స్ ఉన్నాయి సార్, అవన్నీ కూడా ఇంకా చాలా బాగుంటాయి. అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు కార్తిక్ గారు వచ్చారండి ఈవెంట్ చేయడానికి. కార్తిక్ గారు ఈవెంట్ చేస్తున్నప్పుడు మేము అప్పటికి షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు అప్పుడు అనుకున్నాం కార్తిక్ ఎప్పుడన్నా మన సినిమాలో పాట పాడాలరా అని. అది నా ఫస్ట్ సినిమాకే నెరవేరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ చందు అండ్ రవి ఫర్ దాట్ ఆల్సో. అండ్ ఆల్సో అదే నాకు పీక్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ అంటే, జనరల్గానే హాలీవుడ్ మ్యూజిక్ చాలా వేరే లెవెల్, రాక్ స్టార్స్ ఆ కల్చర్ అంతా వేరు అన్న ఎజంప్షన్ ఉన్నప్పుడు, నో ఇదంతా మిత్ అని చెప్పి ఒక మంచి మాస్ కమర్షియల్ మన నాటు పాటకి ఆస్కర్ తీసుకొచ్చిన కీరవాణి లాంటి సార్ని తో మాట్లాడడం, లేదా ఆయన్ని టచ్ చేయడం, కలవడం, ఇదే మాకు పెద్ద డ్రీమ్ ఉంటుంది. అలాంటిది ఆయన వచ్చి మన సినిమాలో పాట పాడితే అంతకన్నా ఏం కావాలి సార్. సో నా ఫస్ట్ సినిమాకి ఐ ఫీల్ అన్ని డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్స్ జరుగుతున్నాయి. అలాంటి మూమెంట్స్ ఇవన్నీ నాకు. ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ ఆల్బమ్. సో అండ్ దెన్ కమింగ్ టు గెస్ట్ సార్ ఆర్పి పట్నాయక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ రివీలింగ్ అవర్ డేట్ టుడే. అండ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ సార్, నేను ఈ సినిమాలో మెలకను పెట్టి చేశాను కదా సార్. సో దానికి నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ రిఫరెన్స్లు అట్లా చూస్తున్నప్పుడు ఐ గాట్ వెరీ ఫ్యూ ఇన్స్పిరేషన్స్ సార్. అందులో మీరు ఒకరు. మీ సినిమాలో ఆ వాన వాన సాంగ్ కానీ, మీ పెర్ఫార్మెన్స్ కానీ, ఇదంతా చిన్నప్పుడు చాలా గట్టిగా వైరల్ అయిపోయిన కంటెంట్ సార్. ఈ రోజుల్లో వైరల్ సోషల్ మీడియా అంటున్నారు, కానీ అప్పుల్లో మా అన్నయ్యలు వినడం, మా పేరెంట్స్ వినడం, టీవీల్లో అసలు మారుమోగిపోవడం, ఆ మ్యూజిక్ విషయంగా అండ్ ఆల్సో యాక్టింగ్ విషయంగా సార్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్. యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను నేను కూడా, ఎలా ప్రాక్టీస్ చేశారు సార్. ఈ ఇంటర్వ్యూలు అందరూ నన్ను అడుగుతున్నారు, ఎలా ప్రాక్టీస్ చేసావు మెల్లగా, ఎలా ప్రాక్టీస్ చేసావని. సో నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్, మీరు అప్పుడు ఎలా చేశారు? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ క్యూరియస్ టు నో దట్. అండ్ కళ్యాణ్ నాయక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను కళ్యాణ్ అన్న కూడా అదే, నేను చేసిన ఒక ప్రాజెక్ట్కి ఆయన మ్యూజిక్ చేశారు. అది చాలా బాగా వచ్చిందని వింటున్నాను, కానీ అది లైవ్లో చూడాలి మనం. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న. జయ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ కశ్యప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ వెరీ ఫ్యూ మోటివేషనల్ స్పీకర్, చాలా మంచి ఫిలాసఫీ చెప్పేవాళ్ళు ఉన్నారండి. అంటే వితౌట్ డీవియేటింగ్, ఒక ఎజెండా కానీ ఒక సైడ్ కానీ తీసుకోకుండా చాలా న్యూట్రల్గా ఫిలాసఫీ చెప్పే వెరీ ఫ్యూ పీపుల్లో మీరు ఒకరు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలు ఎలా అయితే ఇన్స్పైర్ చేస్తాయో, అలాంటి షార్ప్ మాటల్ని, అంతే ఇంపార్టెంట్ మాటల్ని పాటల్లో పెట్టినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ సో యా, సినిమా కమింగ్ ఆన్ Feb 6th. ఇంకొక 2 విషయాలు చెప్తా, ఐ డోంట్ టేక్ మచ్ టైం. ఒకటి, మనం ఎన్ని కలలన్నా కనొచ్చు, మనకి ఎన్ని డ్రీమ్స్ అన్న ఉండొచ్చు. సో ఆ డ్రీమ్స్ అచీవ్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్. వాళ్ళ జర్నీలో వస్తారు, అది చాలా నమ్ముతాను నేను. సో అలాంటి జర్నీలో వచ్చిన ద మోస్ట్ అండ్ ద వన్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే మా ప్రొడ్యూసర్ గారు, చింతా గోపాలకృష్ణారెడ్డి గారు. అంటే హీజ్ లైక్ వెరీ డేరింగ్ పర్సన్ సార్. అంటే అంత అంత డేరింగ్ మరి ఇంకెక్కడో చూడమేమో. ఇట్స్ లైక్ మేము ఏదన్నా ఒక మంచి సింగర్ ఉన్నారండి ఇట్లా అంటే, లేదు లేదు కార్తీక్ని తెద్దామంటారు. లేదు మ్యూజిక్కి వెళ్దాం అంటే, లేదు లేదు వేలు కావాలంటారు. ఆయన వచ్చిన తర్వాత మేము చూసిన సినిమా కానీ, మా పాయింట్ ఆఫ్ వ్యూ, మా చూసే ధోరణి అంటారు కదా, అది కంప్లీట్గా ఎలివేట్ అయిపోయింది. సినిమాని నిజంగా ఒక చాలా పెద్ద పెద్ద ఏమంటారు, ఒక హై స్టాండర్డ్స్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు మీరు వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విజన్కి, మీ డేరింగ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ లాస్ట్ థింగ్ వచ్చేసి, ఈ సినిమా మీరంతా థియేటర్లో ఎందుకు చూడాలి అంటే, వీ హ్యావ్ సో మెనీ రీజన్స్. మన టీం అందరూ మాట్లాడుతున్నారు. బట్ వన్ మోర్ మెయిన్ రీజన్ ఏంటంటే, మన హిట్ మెషిన్ వంశీ నందిపాటి గారు 2026లో చూసి నచ్చి రిలీజ్ చేస్తున్న ఫస్ట్ సినిమా అండ్ బెస్ట్ సినిమా మన శ్రీ చిదంబరం గారు. ఐ హోప్ అదే మీకు మంచి వ్యాలిడేషన్ లాగా ఉండొచ్చు. సో యా, ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ Feb 6th. చాలా మంచి ఎమోషనల్ రైడ్ అండ్ చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది సినిమా చూసిన తర్వాత. ఇంకా చాలా మాట్లాడాలండి సినిమా కోసం, బట్ టీజర్ ట్రైలర్ లాంచ్ అప్పుడు అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు వీల్ టాక్. థ్యాంక్ యూ సో మచ్.